నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ఒక బ్రిటిష్ చక్రవర్తి తన పట్టాభిషేకానికి రమ్మని ఆహ్వానిస్తే అన్నదానం ఆగిపోతుంది, నేను రాలేను అన్నారట ఆమె. కన్న తండ్రి నుంచి దాతృత్వాన్ని వారసత్వంగా తీసుకున్న ఆ అన్నపూర్ణ ఎవరో కాదు, కొన్ని లక్షల మంది పేదల ఆకలి కడుపులు నింపిన డొక్కా సీతమ్మ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకానికి ఆ మహనీయురాలి పేరు పెట్టిన సందర్భంగా ఆమె గొప్పతనాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. డొక్కా సీతమ్మ ఈ పేరును జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల అనేక సందర్భాల్లో ప్రస్తావిస్తూ వచ్చారు. నేటి తరం యువతకు ఆమె గురించి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ స్వాతంత్రానికి పూర్వం ఆమె పేరు దేశమంతా మార్మోగింది. 180 ఏళ్ల కిందటే నిత్యాన్నదానాన్ని కొన్ని సంవత్సరాల పాటు యజ్ఞంలా కొనసాగించిన గొప్ప దాతృమూర్తి డొక్కా సీతమ్మ. ప్రకృతి విపత్తులు ఎన్ని ఎదురైనా ఎదురీది ఆకలితో వచ్చిన వారికి లేదు అనకుండా అన్నం పెట్టి ఆదరించిన అన్నపూర్ణ ఆమె. 1841లో నాటి మద్రాస్ ప్రెసిడెన్సీలోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని మండపేటలో డొక్కా సీతమ్మ జన్మించారు. తల్లిదండ్రులు అనిపిండి నరసమ్మ, భవానీ శంకరం. ఆ రోజుల్లోనే భవానీ శంకరం దానానికి మారుపేరుగా నిలిచారు. గ్రామంలోని ప్రజలకు అన్నదానం చేస్తూ బువ్వన్నగా పేరుగాంచారు. తండ్రి దాతృత్వాన్ని పుణికి పుచ్చుకున్న సీతమ్మ కూడా ఆయన బాటలోనే నడిచారు. చిన్నతనంలోనే తల్లి మృతి చెందడంతో ఇంటికి వచ్చే అతిథులకు మర్యాదలు చేసి చక్కటి భోజనాన్ని వండి వడ్డించే బాధ్యతలు సీతమ్మ తీసుకున్నారు. పెద్దగా చదువుకోకపోయినా కథలు, పద్యాలు, గాథలు వంటి వాటిని అభ్యసనం చేశారామె. లంకల గన్నవరం గ్రామానికి చెందిన ధనవంతుడు డొక్కా జోగన్న పంతులు సీతమ్మ మంచితనం, అణకువ, ఇతరుల పట్ల ప్రేమాభిమానాలు, ఆప్యాయత నచ్చి వివాహం చేసుకున్నారు. దాంతో ఆమె పేరు డొక్కా సీతమ్మగా మారింది. భార్యాభర్తలిద్దరూ అన్నదానం అంటే మక్కువ కలిగిన వాళ్లే కావటంతో కులమత, భాష, ప్రాంతీయ భేదాలు లేకుండా నిత్యాన్నదానాన్ని నిర్వహించేవారు. కూర్చొని తింటే కొండలైనా తరిగిపోతాయి అంటారు. కానీ సీతమ్మ దంపతులు కూర్చొని తినలేదు. వేలాది మందికి తిండి పెట్టారు. ఏళ్ల తరబడి అన్నదానం చేశారు. ఉన్న ఆస్తులు కరిగిపోయాయి. అప్పుడు ఆమె భర్త జోగన్న, మనకే తినడానికి తిండి లేదు, అన్నదానానికి ఎక్కడి నుంచి తెస్తాం అంటూ అన్నదాన ప్రక్రియను ఆపేద్దామంటూ సీతమ్మకు సూచించారట. కానీ అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడని చెప్పి కొనసాగించారట. ఆ తర్వాత కొద్ది రోజులకే వారి పొలంలో లంకె బిందెలు బయటపడటంతో ఆర్థిక కష్టాలు గట్టెక్కి నిత్యాన్నదానం కొనసాగిందట. సీతమ్మ ఒక్క అన్నదానంతోనే ఆగిపోలేదు. పేదల వివాహాలకు, ఇతర కార్యక్రమాలకు ధన సాయం చేసేవారు. ఆయా ప్రాంతాల్లో ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రజలకు సహాయ సహకారాలు అందించేవారు. సీతమ్మ అన్నదాన కార్యక్రమం గురించి తెలుసుకున్న బ్రిటిష్ సామ్రాజ్యాధిపతి 7వ ఎడ్వర్డ్ తన పట్టాభిషేకానికి ముఖ్య అతిథిగా రమ్మని ఆహ్వానించారట. సుదూర ప్రాంతంలోని ఆ పట్టాభిషేకానికి వెళ్ళి వచ్చేసరికి కొన్ని రోజుల సమయం పడుతుందని, దీనివల్ల అన్నదాన ప్రక్రియ నిలిచిపోతుందని భావించిన సీతమ్మ ఆ కార్యక్రమానికి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నారట. ఆమె రాలేకపోవటానికి గల కారణం తెలుసుకున్న ఎడ్వర్డ్ కనీసం ఆమె చిత్రపటాన్నైనా ఇవ్వాలని కోరటంతో అందుకు ఆమె అంగీకరించారట. పట్టాభిషేకం రోజు తన కుర్చీ పక్కనే మరో కుర్చీలో ఆమె చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ఎడ్వర్డ్ పట్టాభిషేకం జరిగిందని చెబుతారు. ఆకలితో అలమటించే పేదలంతా అన్నమో రామచంద్ర అంటే అప్పట్లో గోదావరి పరిసర ప్రాంతాల్లో ఉన్న పేదలు మాత్రం అన్నమో సీతమ్మ అనేవారట. ఎంతో మందికి అన్నం పెట్టిన డొక్కా సీతమ్మ చేతికి క్యాన్సర్ సోకటంతో 1909 ఏప్రిల్ 28న తుది శ్వాస విడిచారు. తాజాగా ఏపీ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖలో పలు పథకాల పేర్లు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వంలో జగనన్న గోరుముద్దగా ఉన్న మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం అని మార్పు చేసింది. దీనిపై అన్ని వర్గాల ప్రజల నుంచి, పార్టీలకు అతీతంగా రాజకీయ వర్గాల నుంచి కూడా హర్షం వ్యక్తమవుతోంది.
ఇదే విషయమై ఇప్పటికే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్కు అభినందనలు తెలిపారు. దీంతో పాటు ప్రభుత్వం తిరిగి ఏర్పాటు చేయనున్న అన్నా క్యాంటీన్లకు కూడా డొక్కా సీతమ్మ పేరు చేర్చాలని గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. అయితే దీనిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సింది. ఏది ఏమైనా రాజకీయాలకు అతీతంగా గొప్ప దాతృమూర్తి పేరును పేద విద్యార్థుల కడుపు నింపే పథకానికి పెట్టడం అభినందించాల్సిన విషయం. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.